కానీ ఒక విషయం అర్థం కావట్లేదండి, ఒక విషయం అర్థం కావట్లేదు. ఇది ఇంత పెద్ద స్కామ్ కదా, దేశంలోనే అతిపెద్ద స్కామ్, 1,00,000 కోట్ల రూపాయల డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయిన స్కీమ్ ఇది రదా, స్కామ్ ఇది, స్కీమ్ కాదు స్కామ్. ఈ స్కామ్ గురించి లోక్సభలోనే మీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా గారిని కలిసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఆయనే పిలిపించుకున్నాడు అని చెప్పారు. ఆ రోజున ఆయనే పిలిపించుకుని ఏంటి వాళ్ళ వివరాలు కావాలని అడిగారని చెప్పారు. అంత బాగానే ఉంది. కానీ ఇంతవరకు ఎందుకు ఈడీ ఎంటర్ అవ్వలేదు? ఈడీ ఎంటర్ అయితే కదా అసలు ఈ మనీ ట్రయల్ ఇదంతా ఎవరెవరు దీంట్లో ఉన్నారు అన్నీ బయటికి రావాలంటే ఈడీ ఎంటర్ అవ్వాలి. ఎందుకు ఈడీ ఎంటర్ అవ్వడం లేదు? ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా ఎంటర్ అయ్యిందో ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో కూడా అతి త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిట్టు విచారణతో పాటు మీరు అన్నట్టు దీనిలో 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆ క్యాష్ ట్రైల్, మనీ ట్రైల్ అంతా కూడా బయటపడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా సిట్టు తరపు నుంచి కూడా మేము సమర్పిస్తాం కేంద్ర హోంశాఖకి. ఈడీ విచారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అలవాటే కదా ఈయన పైన ఆల్రెడీ ఉన్న ఈడీ కేసులో. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, మన ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబమే కక్ష పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి కదా సీఎం అవడము. కక్ష సాధించాలంటే ఎప్పుడో ఫస్ట్ టైమే సాధించేవాడుగా ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తాడు? అసలు నా అనుమానం జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ దరిద్రం పట్టుకుందని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు మొన్న విచారణ సందర్భంగా నాకేం సంబంధం, నేను ఎంపీని కదా, నేను ఓన్లీ ఒక ఎంపీని, ఒక నార్మల్ ఎంపీని అని మాట్లాడుతా ఉన్నాడు. మరి నీకేం సంబంధం లేనప్పుడు నువ్వు 2 మీటింగుల్లో దేనికి కూర్చున్నావా? వెళ్ళి హైదరాబాద్ విజయసాయి రెడ్డి కొంపలో ఒకసారి, రెండోసారి తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఎందుకు కూర్చున్నావు నువ్వు? వెళ్ళి లిక్కర్ పాలసీతో నీకేం సంబంధం? నువ్వు ఒక ఎంపీ అయితే నీ కాన్స్టిట్యున్సీ సంగతి చూసుకో, ఎందుకు కూర్చున్నావు? వెళ్ళి 100 కోట్లు ఎవరికి ఇప్పించాడు విజయసాయి రెడ్డి? అదే 100 కోట్లు ఎవరు అడిగితే ఎవరికి ఇప్పించాడు విజయసాయి రెడ్డి? నీకేం సంబంధం లేకపోతే ఈ వ్యవహారాలన్నింటిలో నువ్వు ఎందుకున్నావు? కాబట్టి ఇవాళ ఏదో మా పాపం చాలా అమాయకుడు నోట్లో వేసుకుని కూర్చుంటాడు మిథున్ రెడ్డి, ఈ కబుర్లు చెప్తే అక్కడ సాక్ష్యాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి సార్. ఇవాళ బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున ఎలా జరిగినాయో అవి కూడా తీశారు బయటికి. మొత్తం హైదరాబాద్ లో కదులుతున్నాయంట మూలాలన్నీ. అన్ని హైదరాబాద్ వరకు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మిథున్ రెడ్డికి కింద క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్, దానికి పెద్ద వ్యవస్థ. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకోవాలి. కలెక్షన్ సెంటర్లు కూడా 2-3 లెవెల్స్ అంట సార్. మా మండలాల దగ్గర నుంచి జిల్లా స్థాయికి ఒక కలెక్షన్ సెంటర్కి వస్తుందంట, జిల్లా స్థాయి నుంచి మళ్ళీ దానికి ఒక క్లస్టర్ అంట, క్లస్టర్ కలెక్షన్ సెంటర్ వేరంట, మళ్ళీ 4-5 క్లస్టర్లకు ఇన్ఛార్జీలు ఉంటారంట, మళ్ళీ డబ్బంతా సగం బెంగళూరుకి, సగం అటు ఇటు. కానీ ఒకటి ఆలోచించవచ్చేమో బటాయి గారు, జగన్మోహన్ రెడ్డి ఈ క్లస్టర్, ఇప్పుడు మీరు చెప్పిన క్లస్టర్ నాకు వింటంటే కూడా కొంత అర్థం కావట్లేదు. దీన్ని ఆయన సొంత సామ్రాజ్యానికి, సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి, అక్రమ సంపాదనకి సెటప్ చేసాడేమో. కానీ ఈ సెటప్ని ప్రజలకి వినియోగించడం కోసం ప్రభుత్వ పరంగా అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నిజమే కాదు సార్, ఇవాళ దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ మనం డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయాం. మొత్తం డిజిటల్ పేమెంట్స్. అక్కడ మోడీ గారు కానీ, ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు మొత్తం డిజిటల్ ఎకానమీ అయిపోయింది. ఇవాళ క్యాష్ హ్యాండ్లింగ్ కి పెద్ద అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ క్యాష్ అని ఎందుకు లిక్కర్ షాపుల్లో మిగతా ఏ పేమెంట్లు తీసుకోలేదంటే ఇవాళ మొత్తం డిజిటల్ ఎకానమీ అయిపోయింది. ఒకసారి మనం కార్డు కానీ, ఫోన్ పే కానీ ఏ స్వైప్ చేసినా దాన్ని అటు ఇటు ఈజీగా మార్చడం కష్టం. కాబట్టి క్యాష్ తీసుకుని దాన్ని రకరకాల సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా దాని మనీ లాండరింగ్ పాల్పడి విదేశాలకు తరలించి ఇవన్నీ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క విచారణ అవసరం జరుగుతుంది. ఢిల్లీలో మేము కోరాము. ఇంకా కూడా అన్ని కూడా కేంద్ర హోంశాఖకి సమర్పించి గతంలోని ఏడీ కేసులకు అదనంగా దీనిపైన కూడా ఈడీ విచారణని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడు. రైట్ పట్టాభి గారు, ఒక్క నిమిషం. ఉమేష్ గారు,
నిజానికి టైం అయిపోయింది కానీ ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందాక రాజుగారిని అడిగాను కానీ మీరు అడ్వకేట్ మీరు సరిగ్గా చెప్తారని అడుగుతున్నాను. ఇప్పుడు